తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఏంటన్నా పిలిచారు? సార్, మా అమ్మాయి లక్ష్మి. నమస్కారం. అమ్మా నరసింహరావు గారని పెద్ద లాయరు. అవునా? వయసులోనా? కాదురా, మామూలుగా కూడా పెద్ద లాయరేనమ్మా. నేను మీ గురించి చాలా విన్నానండి. అంటే సాక్ష్యాలతో సంబంధం లేకుండా ఎలాగైనా కేసు మీ వైపు మలుచుకుంటారని విన్నాను. అదేనమ్మా లాయర్ తెలివితేటలు. అది సరే, ఇంతకీ నువ్వు సొంతగా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నావా లేక నాలాంటి వాడి దగ్గర అసిస్టెంట్ గా చేద్దాం అనుకుంటున్నావా? అంటే ఇంకొకరి దగ్గర చేస్తే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నా పైన పడుతుంది కదండి. అలా కాకుండా డైరెక్ట్ గా ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటున్నాను. నేను నాలా ఉండాలని. గుడ్. వాయిస్ దేముంది సార్, మనుషులందరి దగ్గర ఉంటుంది. లాయర్ కి ఉండాల్సింది ఆనెస్టీ. అది నా దగ్గర ఉంది సార్. హానెస్టీ, నిజాయితీ. చూద్దాం నీ నిజాయితీతో ఎన్ని కేసులు గెలుస్తావో. ఆల్ ద బెస్ట్. అమ్మా చూసావా, నువ్వు నోరు తెరిస్తే అవతల వాడు నోరు ఎలా మూతపడిందో, కోర్టులో కూడా ఎలాగ చంపేయాలా. నాన్న, నాకు మంచి చాయ్ పెట్టి. ఏయ్, నా బంగారు తల్లికి మంచి చాయ్ రెడీ చేయరా. మా అమ్మాయి లాయర్ అయిందండి. తన పేరుతో అర్చన చేయించండి. అలాగేనమ్మా. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అక్క లాయర్ కన్నా జడ్జ్ గానే సూట్ అవుతుంది. చిన్నప్పటి నుంచి పార్షాలిటీ లేకుండా ఏది న్యాయమో ఏది అన్యాయమో తెగేసి చెప్పేది. కూర్చోండి. ఆల్ ది బెస్ట్. ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ బోనులో ఉన్న రాజీవ్ అనే యువకుడు స్వయానా ఎమ్మెల్యే గారి ముద్దుల కొడుకు. వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నారన్న అహంకారంతో నడి రోడ్డు మీద ఒక యువతిని అందరూ చూస్తుండగానే తన కారులోకి లాగి మానభంగం చేశాడు. అంతేకాదు యువర్ ఆనర్, అదే కారుతో ఆ అమ్మాయిని గుద్ది చంపేశాడు యువర్ ఆనర్. ఈ ఘటన జరిగి 4 సంవత్సరాలు అవుతుంది. ఈ రాజీవే హంతకుడని అందరికీ తెలుసు, కానీ ఇంతవరకు నిందితుడికి శిక్ష పడలేదు యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ సస్టైన్డ్. థ్యాంక్ యూ. ఈ పేపర్లో టీవీల్లో వచ్చిన వార్తల ఆధారంగా శిక్షిస్తూ పోతే జైళ్లు నిండేవి యువర్ ఆనర్. ఈయన క్లయింట్ ఎమ్మెల్యే గారి కొడుకు అవటం వలన అతన్ని రాజకీయంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రతిపక్షాలన్నీ ఏకమై ఈ ఛానళ్ల వాళ్ళతో కలిసి పనిన కుట్ర మాత్రమే ఇది. ఈ రాజీవ్కి చనిపోయిన అమ్మాయికి ఎలాంటి సంబంధమూ లేదని తమరికి విన్నవించుకుంటూ అతన్ని నిర్దోషిగా భావిస్తారని ఆశిస్తున్నారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇలాంటి వాళ్ళకి శిక్ష పడకపోతే ఎంతో మంది అమ్మాయిలు బలైపోతూనే ఉంటారు. నేను ఇదివరకు ఎన్నో సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది యువర్ ఆనర్. దయచేసి మానవతా దృక్పథంతో ఆలోచించి జడ్జిమెంట్ ఇవ్వండి. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట సాక్ష్యాధారాలు తారుమారు చేసి ఈ కేసుని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం జరిగిందని నాకు అర్థమైంది. సాక్ష్యం లేకపోవచ్చు, కానీ కారణం లేకుండా ఏ ఆడపిల్ల తల్లిదండ్రులు మా అమ్మాయిని మానభంగం చేశారు, చంపేశారు అని కోర్టు మెట్లు ఎక్కరు. కానీ ఈ తల్లిదండ్రులు 4 సంవత్సరాలుగా కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. ఈ రోజు వరకు న్యాయం కోసం తిరిగి తిరిగి అలసిపోయిన వాళ్ళ కాళ్ళకి, నా తీర్పు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కళ్ళకి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇక్కడున్న ప్రత్యక్ష సాక్ష్యాలను రాతపూర్వకంగా సాక్ష్యాధారాలని స్వీకరించండి. అతను
ఆర్డర్ 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 రాజీవ్ అనే ఈ ముద్దాయికి లైఫ్ ఎమెన్షన్ కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. Objection overruled. The court is adjourned. ఏమే కొత్తగా వచ్చింది అంటే ఏ సీమ టపాకాయో సిసింద్రియో అనుకున్నాం. లక్ష్మీ బాంబు, జాగ్రత్తగా ఉండు. చెమటలు పట్టించేస్తుంది సార్. మ్మ్. హలో హలో, అందరూ ఒకే దగ్గర ఉన్నారు. ఏంటి స్పెషల్? చేపల పులుసు మేడం. ఓహో, తినండి తినండి. మీ అందరికీ ఒక విషయం చెప్పేద్దామని వచ్చాను. ఇక మీదట దొంగ సాక్ష్యాలను ఎంకరేజ్ చేయకూడదు, న్యాయంగానే వాదించాలి. ఏమిటి మేడం, ఏం మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడమంటారండి? హా? కోర్టుని కూరగాయల మార్కెట్లా తయారు చేశారు. స్టేషనరీ నుండి సాక్ష్యాల వరకు ప్రతిదీ అమ్మకమే. మర్డర్ కేసుకో రేటు, దొమ్మి కేసుకో రేటు, రేప్ కేసుకో రేటు. చిచి, చెప్పుకుంటేనే సిగ్గుచేటు. సంపాదించుకుంది చాలు, ఇక అన్నీ మారాలి. అన్నీ మారతాయి. ఇక నుండి దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు కోర్టు సరౌండింగ్స్ లో కూడా కనిపించడానికి వీల్లేదు. ఎవడైనా కక్కుర్తిపడి డబ్బు కోసం దొంగ సాక్ష్యాలతో కేసుని గెలిపించుకోవాలని చూస్తే వాళ్ళని కూడా నేరస్తుల బోన్లో నిలబెడతా, శిక్షలో షేరింగ్ ఇప్పిస్తా. ఇక నుంచి న్యాయం గెలవాలి, న్యాయమే గెలవాలి, న్యాయమే గెలవాలి, న్యాయమే గెలవాలి, న్యాయమే గెలవాలి. ప్రశాంతంగా ఉన్న అక్క జీవితంలో ఒకరోజు అంబులెన్స్లో అమ్మాయిల ఫాలో అవ్వు. జాగ్రత్త. అంతా ఓకే అన్నా తీసుకొచ్చా అందరినీ. ఏం ప్రాబ్లం రాలేదు కదా? అంబులెన్స్ లో అమ్మాయిలు ఉంటారని ఎవరు గెస్ట్ చేస్తారన్నా? ఏయ్, వీళ్ళందరినీ ఆ ట్రక్కులు ఎక్కించండి. ఆ దుబాయ్ షేక్ గాడు ఒక్కడే ఫోన్లు. అసలు అది మొయ్. అరవకో. ఏంటే నువ్వు అరిస్తే రిప్లై ఇచ్చేవాడు ఇవ్వలేడు. ఇది నా ఏరియా. రేయ్, తీసుకెళ్ళండి రా అందరినీ. తీసుకెళ్ళండి తొందరగా. పోవే. స్టాప్ ఇట్. ఇవ్వచ్చువే నువ్వు. అది తర్వాత. హాస్పిటల్ కి వెళ్లాల్సిన బండి ఇక్కడికి వచ్చిందేంటి? ఏంటి పాప క్లారిఫికేషన్ కావాలంట? రేయ్, ఇచ్చేయండి రా. అమ్మాయే కదా అని అలుసుగా చూస్తున్నారేమో. లక్ష్మి, జస్టిస్ లక్ష్మి ఆవేశపడి అటాక్లు చేశారో ఆక్సిజన్ ఆగిపోద్ది. అరెస్ట్ హిమ్. అయ్యో, ఏడవకండి అమ్మా, ఏడవద్దు, ఊరుకోండి, ఏడవద్దు. వీళ్ళని స్టేట్ హోమ్ కి తీసుకువెళ్ళండి. వీళ్ళ పేరెంట్స్ ఎవరో కనుక్కొని వాళ్ళకి అప్పచెప్పండి. నిన్న స్వామీజీ దగ్గరికి వెళ్తే టైం బాగుందన్నాడు. ఏంటి ఇలా జరుగుతుంది? అమ్మాయిల అక్రమ రవాణా కేసు మినిమం 10 సంవత్సరాలు శిక్ష పడుతుంది. నిన్ను శిక్ష ఎన్నేళ్లు పడుతుందని అడగట్లేదు, నన్ను శిక్ష నుంచి తప్పించగలవా అని అడుగుతున్నా. తప్పించడానికి అక్కడ ఉంది ఎవరు? ఎవరు? లక్ష్మీ బాంబ. అంతేగా? చాలా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పావు నాయన. నా కేసు వాదిస్తే నువ్వెంత డబ్బు అడిగితే అంత ఇస్తాను. వాదిస్తాను, కానీ గెలుస్తావని నమ్మకం మాత్రం లేదు. కానీ నువ్వు గెలవాలి. నువ్వు గెలవాలి అంటే లక్ష్మి నీకు ఫేవర్ గా జడ్జిమెంట్ చెప్పాలి. ఇదే నేను నీకు ఇచ్చే సిన్సియర్ సజెషన్. వస్తా ఏమయ్యా, వస్తా. హలో,
వైకుంఠాన్ని. నా కేసు విషయంలో పోలీసు నుండి లాయర్ల వరకు అందరూ నా చేతుల్లో లేదని చేతులు ఎత్తేస్తున్నారు. కారణం నువ్వంటే భయం. ఆ భయాన్ని కోరేట్ ఫిక్స్ చేశాను. కోటి రూపాయలు. నువ్వు రేట్ ఫిక్స్ చేసింది వాళ్ళల్లో ఉన్న భయానికి కాదు, నాలో ఉన్న నిజాయితీకి. నువ్వు కోటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టినా దాన్ని కొనలేవు. ఏ జడ్జి, ఏయ్, ఏంటే నీ పొగరు? డబ్బుంటే ఏదైనా కొనొచ్చనే నీ మైండ్ సెట్ క్యాన్సర్ కంటే డేంజర్. దానికి ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశా. ఏంటి నువ్వు చేసేది? కొన్నాళ్ల పాటు జనాల మధ్య తిరగకుండా ఊసలు లెక్క పెడుతూ చిప్పకూడు తింటే ఆటోమేటిక్ గా సెట్ అవుతావు. నిజంగానే ఇది లక్ష్మీ బాంబు. అక్క, నువ్వు సూపరే. నిజమా? వాడిని బెదరగొట్టేశావు. హై ఫై. కంటిన్యూ. అంత మాత్రానికి నా క్లయింట్ని నేరస్తుడు అనడం భావ్యం కాదు. పట్టుబడిన 10 మంది అమ్మాయిలు ఇచ్చిన స్టేట్మెంటు ఆల్రెడీ మీకు సబ్మిట్ చేశాం. న్యాయాన్ని గెలిపించండి. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట వైకుంఠం అనబడే ఈ ముద్దాయికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. టంటడైన్! భలే ఉన్నావక్క. ఏంటోనే భయం వేస్తుంది. జస్టిస్ లక్ష్మికి పెళ్లి చూపులంటే భయమా? అంతే మరి. నువ్వు కూడా నాతో రావే. నువ్వే, అది నీ పర్సనల్ ఇష్యూ, నువ్వే చూసుకో. అంతేనా? నీకేంటక్క, నా దిష్టి తగిలేటట్టుంది. నువ్వు బంగారం. పురిటి నొప్పులు అనుభవించినంత సేపు నన్ను ఈ భూమి మీద ఉంచలేదు. పుట్టగానే చంపేశావు. పోనీలే, అక్క పుట్టింది. అమ్మ నాన్నకి ఒక్కగానొక్క కూతురు అనుకున్నా. వాళ్ళైనా ఆనందంగా ఉంటారని ఆశించాను. కానీ దాన్ని కూడా చంపేశావు. అసలు వాళ్ళు చేసిన తప్పేంటి? అమ్మ రోజు నీకు పూజలు చేస్తూ ఉపవాసాలు ఉండటమా? ఒంటరిగా ఈ వయసులో వాళ్ళు ఎలా బ్రతకాలి? అక్కకు జరిగిన అన్యాయం చూసి తట్టుకోలేకపోయాను. పాపం ఆ దేవుడు కూడా చలించిపోయాడేమో. చిన్న వరం ఇచ్చాడు. అప్పుడప్పుడు అక్క శరీరంలోకి వెళ్ళే నేను శాశ్వతంగా తన శరీరంలో ఉండిపోయాను. అమ్మా! అమ్మా! అమ్మా లక్ష్మి, నువ్వు బతుకున్నావా? అమ్మా, నా తల్లి బతుకుందా? అమ్మా! అమ్మా! మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు, నువ్వు పదమ్మా.
అదే నాకేం కాలేదురా తల్లి. ఆ, నా- అమ్మా ఏ- ఏ- ఏం చెప్పొద్దురా అమ్మా, నువ్వేం చెప్పొద్దురా అది ఆ, అమ్మా. అమ్మా నాన్న, మీకు విషయం చెప్పాలి నాన్న. కరుణించావా తండ్రి? అప్పుడే అక్క గురించి చెప్దామనుకున్నాను. అక్క ప్రాణాలతో ఉందనే ఆనందంలో మీరున్నారు, అందుకే చెప్పలేకపోయాను నాన్న. అమ్మా మనకి కోర్టులు న్యాయాలు వద్దు, ఏ ఊరైనా వెళ్ళి ప్రశాంతంగా బతుకుతావమ్మా. అది కాదు నాన్న, నా మాట ఒకసారి వినండి. అమ్మా నువ్వు బతుకున్నావని తెలిస్తే ఆ దుర్మార్గులు మళ్ళీ నిన్ను చంపేస్తారు. ఈసారి తట్టుకునే శక్తి నాకు లేదమ్మా. ప్రజల దృష్టిలో జస్టిస్ లక్ష్మి చచ్చిపోయింది, నా దృష్టిలో నా బంగారు తల్లి బతుకుంది. అమ్మా ఇన్నాళ్ళు జనం కోసం చాలా చేశావు, ఈ ఒక్కటి నా కోసం చెయ్యమ్మా, ఈ ఒక్కటి నా కోసం చెయ్యి తల్లి. అది కాదు నాన్న, ఒట్టేయ్ తల్లి. నేను చెప్పేది ఒకసారి వినండి. ఒట్టేయ్ తల్లి, ఒట్టేయ్ తల్లి, చెప్పు తల్లి. అమ్మా నాన్న, అమ్మా ఏడవద్దు, అమ్మా ఏడవద్దు, నాన్న ఏడవద్దు నాన్న. అక్కని చంపి ఈ కన్నీళ్లకు కారణమైన వాళ్ళని వదలను. వద్దమ్మా, వాళ్ళు అసలే రాక్షసులు, నిన్ను కూడా చంపేస్తారమ్మా. వద్దు. వదలొద్దమ్మా, వదలొద్దు. మీ ఎక్కని చంపిన వాళ్ళకి శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏవే నా బిడ్డ మీద నాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది. అమ్మా మీ అక్క ఏ న్యాయాన్ని నమ్మిందో దాన్ని నువ్వు బతికించాలి, బతికించాలి. అబ్బో ఇంకొక రౌండ్ వేస్తే చచ్చిపోతాను బావా. నా కోసం ఓర్చుకోరా. ఒరేయ్ ఓర్చుకోవడం ఏమిట్రా, ఫ్రెండ్స్ కోసం మందుబాటులో 2-3 రౌండ్లు అయితే ఓకేరా, ఇది పోలీస్ స్టేషన్ రా. అబ్బో అబ్బా అబ్బా. ఏంట్రా ఏం డిసైడ్ అయ్యారు? ఎప్పటికైనా నిజం చెప్తారా? గ్రాచారం గిటార్ వాయిస్తే ఎదుటోడు చెప్పింది ఏమి వినిపించినట్టు నిన్నటి నుంచి మేము నిజమే చెప్తున్నాం సార్. ఈడు పెన్నుకి పై చెక్కుపోయిపోయి జరగబోయేది ముందే రాశాడయ్యా, మా తప్పేం లేదయ్యా. నిజమే. ఆ 2 హత్య కేసులు మేము ఎలా ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాం, హంతకుల్ని ఎలా పట్టుకోబోతున్నాం రాసి చెప్పండి రా. చెప్పండి రా. ఓకే సార్ చెప్తాను. ఓపెన్ చేస్తే ఒక 10 పోలీస్ జీపులు జూమ్ జూమ్ జిమ్ 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 అని ఆ మర్డర్ జరిగిన చోట ఆగాయి సార్. అందులోంచి 20 కుక్కలు టపటపా దిగాయి సార్. దూరంగా హంతకుడి కాలిముద్రలు కనిపించాయి. ఆ కాలిముద్రలను వెంటాడుతూ ఆ కుక్కలు వెనకాల పరిగెట్టాయి సార్. ఆపండి రా. పవర్ఫుల్ ఆఫీసర్ ఇక్కడ ఉండగా కుక్కలతో ఇన్వెస్టిగేట్ చేయిస్తారా? మరి నేనేం చెయ్యాలి? వెయిట్ సార్, మీరు సూపర్ సార్. కాకపోతే మీరు కుక్కలాగా వావ్ అని అరవగలరా, కుక్కలాగా మీరు అని వాసన చూడగలరా, కుక్కలాగా మీరు చుట్టూ చుట్టూ పోయించగలరా? చెప్పండి సార్, చెప్పండి సార్. రేయ్ ఈవిడ మీకెలా తెలుసురా? రే తను తను నా షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్ సార్. నా స్టోరీలో దయ్యం క్యారెక్టర్ సూట్ అవుతుందని తీసుకున్నాను సార్. అది నిజంగానే దయ్యం సార్. నిజం సార్. హలో నేను నాగరాజు మాట్లాడుతున్నాను. చెప్పు నాగరాజు. నేను చెప్పేది విను. లక్ష్మి నిజంగానే దయ్యంగా మారింది. ఏంటి నువ్వు చెప్పేది? ఇప్పుడే వాళ్ళ కజిన్స్ ఇంటర్గేట్ చేస్తే అర్థమైంది. దీనికి అంతటికి కారణం ఆ లక్ష్మియా? ఎందుకైనా మంచిది, జాగ్రత్త.
ఎక్కడ చచ్చారా రేయ్? రేయ్, రండ్రా లోపలికి రండి. ఎక్కడ చచ్చారా? డోర్ పట్టుకోండి. సావు, రండ్రా. ఎక్కడ చచ్చారా? ఏమైందన్నా? అది వచ్చిందిరా. ఎవరన్నా? లక్ష్మి వచ్చింది. చచ్చింది ఎట్లా వస్తుందన్నా? వచ్చిందిరా. ఎక్కడ? అక్కడ ఉంది. అదిగో అక్కడ. అక్కడే చూశాను. ఎవరున్నారన్నా అక్కడ? ఎవరు లేరన్నా. లేరా? అర్ధరాత్రి అపరాత్రి అనుకున్నా ఏంటన్నా ఇది? అక్కడ ఏముందన్నా? ఏం లేదు కదా. చూసారా ఎర్రి పప్ప? ఏంట్రా సౌండ్? ఏ సౌండ్ అన్నా? ఏ సౌండ్ వినపడలేదా? అన్నకి ఏమైంది? చుట్టూ వెళ్తురుంది. రే స్విచ్ చేసి సౌండ్ రా. కరెంట్ లేదన్నా. రే ఆ టార్చ్ లైట్ తెచ్చి సౌండ్. అందరు వెళ్తే ఇక్కడ ఎవరు ఉంటారా? రే నువ్వు వెళ్ళరా. పోరా. లక్ష్మి, నువ్వెక్కడున్నా నిన్ను వదలను. నీ అంతు చూస్తానే. కటిక చీకట్లో నువ్వు వేసే ప్రతి అడుగు కాటి వైపుకి నీ అంతు చూస్తాన్రా. ఆపు అన్న బాపు. ఆడేం కనపడట్లేదా? ఏం కనపట్లేదా? ఏం కనపడట్లేదా? ఏం కనపట్లేదన్నా. ఆడ ఏం కనపట్లేదన్నా. ఏం వినపడట్లేదా? కనపట్లేదన్నా. ఏం కనిపించట్లేదు, వినిపించట్లేదు. నాకేంటి పంపర్ ఆఫర్? ఎవరికి చెప్పిన అర్థం చేసుకోవట్లేదు. అన్నా నేను సులేమాన్ని భయపడ్డావా? భయపడ్డాను రా. ఎంత భయపడ్డానంటే చంపేసి భయపడ్డాను. చావురా కొడుకా. అన్నా 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 బయటికి రా అన్నా. అన్నా డోర్ తీ అన్నా. రే బయట దయ్యం ఉందిరా, నన్ను చంపేస్తుంది. తలుపు తీ అన్నా. నేను రాను. అన్నా బయటికి రా అన్నా. నేను రాను రాను. చంపేస్తుంది, చంపేస్తుంది. భిక్షు గారు వచ్చారు రా అన్నా. భిక్ష వచ్చాడా? వైకుంఠం నేనున్నాను రా. స్వామి స్వామి, అది నన్ను నిద్రపోనియట్లేదు స్వామి. ఏదైనా చేయి స్వామి. నువ్వేం భయపడకు, దానికి పరిష్కారం ఉంది. నవగ్రహ మండల చషక చక్షుకే ఓం ఫట్ త్రయ చతుష్ట పంచ మణిమేకల మకుల ఓం శాకిని నాగిని శాచాని కోట కట కట తపజం శ్రవణం దృశ్యే వివసనం దృశ్యే చూశాను. చూసావా? నాకు కనిపిస్తోంది. నీ మృత్యువు ముఖం నా ముందుంది. ఎక్కడ స్వామి? ఎక్కడ? మాకు కనిపించట్లేదు. మాకు కనిపించట్లేదు. కనిపిస్తోంది. ఎక్కడ? మాకు కనిపించట్లేదు. ఎక్కడ స్వామి? మాకు కనిపించట్లేదేంటి? ఇదిగో నా ఎదురుగా ఉంది. ఇది మీరు చంపిన లక్ష్మీ ఆత్మ కాదు. అది వేరే ఎవరో కాదు.
అమ్మ కడుపులోనే ఆయుష్ తీరకుండా చనిపోయి అక్క శరీరంలో ఆయుష్ పోసుకున్న చెల్లెలి ఆత్మ. వాళ్ళిద్దరూ కవలలు. చిన్నతనం నుండి 2 ప్రాణాలు ఒక శరీరంలో పెరిగాయి. మీరు తీసింది లక్ష్మి ప్రాణం, కానీ ఇప్పుడు లక్ష్మి శరీరంలో ఉంది ఆమె చెల్లెలి ఆత్మ. ఆ రాహుల్ని మీ తమ్ముణ్ణి చంపింది ఇదే ఆత్మ. మీకు అదే గతి పడుతుంది. స్వామి, దాన్ని మీరేదో చేయాలి స్వామి, ప్లీజ్. దాని శక్తి ముందు నా శక్తి సరిపోదు. చెల్లి మరణించిన రోజే అక్క జన్మించింది. అక్క మరణించడంతో చెల్లి జన్మించింది. ఇటువంటి ఆత్మలకు బలం ఎక్కువ. జనన మరణాలను శాసించే శక్తి పొందిన ఆత్మని మనమేం చెయ్యలేము. కాశీలో నీరిక కలోరిక అనే కవల మాంత్రికులున్నారు. వాళ్ళు మాత్రమే ఈ ఆత్మను బంధించగలరు. స్వామి, వాళ్ళని పిలిపించండి స్వామి. ఎంత ఖర్చు నేను ఇస్తాను. ఏయ్, ఎంత ఖర్చు ఇచ్చేయండి రా. ఇచ్చేసాను స్వామి, పిలిపించండి స్వామి. ఇచ్చేసాను స్వామి. నువ్వు ప్రసాదించిన బిడ్డలు వాళ్ళు. వాళ్ళకేం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా నీదే. మీ అందరికీ ఎన్నో పూజలు చేశాను. నా బిడ్డని కాపాడండి అమ్మా. కవలలుగా పుట్టి చనిపోయిన వారి ఆత్మలు చాలా శక్తివంతమైనవి. కానీ ఇప్పటి వరకు మాకు కవల ఆత్మలతో పోరాడే పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఇదే మొదటిసారి. మాకు లక్ష్మి చేతిలో చనిపోయిన 2 చితాభస్మం కావాలి. అలాగే స్వామి. 4 నల్ల కోళ్లు కావాలి. 100 నిమ్మకాయలు కావాలి. మేము వికృత వాహన యాగం చేసి దాన్ని రప్పించి ఆ శరీరం నుంచి ఆత్మను వేరు చేసి కాళికా చక్ర వాహనంలో దానిని దిగ్బంధనం చేస్తాం. అప్పుడు మీరా శరీరాన్ని దహనం చేసినట్లయితే ఆత్మ దానంతటదే నాశనమైపోతుంది. కానీ ఏంటి స్వామి? ఈ యాగం పూర్తయ్యేలోపు మా ఇద్దరిలో ఒకరు మరణిస్తారు. కాళికా మాత బలి కోరుతుంది. ఇద్దరులో ఎవరు చనిపోతారు? తెలీదు. మరి చనిపోయిన వారి పరిస్థితి ఏంటి? పూజలో 1 కోటి రూపాయలు పెడతాను. ప్రాణం ఖరీదు 1 కోటి. 2 కోట్లు స్వామి. నా ఆస్తిలో సగం ఇచ్చేస్తాను స్వామి. పూజకు సిద్ధం చెయ్యండి. భూత భవిష్య ప్రేతాధిపతి నాయక కాళిక ఆవాహయామి ఆవాహయామి అష్టదిగ్బంధ. దిగ్బంధన. శభాష్ నిరిక, చిక్కింది చిలక. ఏంటి నీ అక్కను చంపినందుకు పగ తీర్చుకోవడానికి వచ్చావా? మనుషులం, మా పగ తీర్చుకోవడానికి టైం సరిపోవట్లేదు. మధ్యలో మీ ఆత్మల కాంపిటీషన్ ఏంటే? రాయ్ వైకుంఠం. నిన్ను కూడా వైకుంఠానికే పంపిస్తా. ఏయ్, నా చేతిలో ఒకసారి చచ్చావు, మళ్ళీ చావడానికి సిద్ధంగా ఉన్నావు. ఏం చూసుకునే నీకు ధైర్యమో? నిన్ను చూసుకునేరా. ఇదిగో స్వామి, ఇది నాకు టెన్షన్ తో 3 చర మందు తాగిచ్చింది. తొందరగా చంపే స్వామి, అప్పుడే నాకు ప్రశాంతత. జై కాళీ. అష్టదిగ్బంధన. ఆత్మ విచ్ఛిన్న. నాతో పెట్టుకుంటావా? ఈ రోజుతో నీ గేమ్ ఓవర్. నీ వల్లే నా వాళ్ళను పోగొట్టుకుని నరకం అనుభవించానే. ఏయ్, ఒక మనిషి 2 సార్లు పుట్టడం మీకు ఎలా అనిపించదో గాని ఒకే మనిషిని 2 సార్లు చంపడం నాకు థ్రిల్లింగ్ గా ఉంది.
నువ్వు ఏ శరీరాన్ని చూసుకుని ధైర్యంగా ఉన్నావో ఆ శరీరాన్ని కాల్చి బూడిదా చేస్తా. ఏయ్, పెట్రోల్ తేనరా. నిరిక ఏమైంది? ఏంది? శక్తి వికల్ప. ఏయ్, ఇదెలా తప్పించుకుంది? ఈ ఆత్మ చక్రం నుంచి బయటికి ఎలా వచ్చింది? శరీరంలోకి వచ్చింది చెల్లి ఆత్మ కాదు, అందులోకి వచ్చింది జడ్జి లక్ష్మి ఆత్మ. జడ్జి ఆత్మ. ఏయ్, అమ్మో, మరి ఇన్నాళ్ళు ఎక్కడికి పోయింది? ఇప్పుడు ఎలా వచ్చింది? మన పూజ వికటించింది కాళిక. పూజ వికటించిందా? అందుకే అది తిరిగి వచ్చింది. రేయ్, ఏంట్రా నువ్వు చెప్పేది? ఆ? నువ్వు నేను చంపిన ఆత్మలన్నింటినీ పిలిచేటట్టున్నావే. ఏదో చేరదాన్ని. పూజ అయ్యేలోపు ఏ భంగం కలగకుండా దీనిని బంధించండి. పరాశక్తి మహాశక్తి కాళికా నమః. ఓం పాహి పాహి రక్ష రక్ష. ఎవరు లేరా? శక్తి పరాశక్తి మహాశక్తి కాళికా నమః కాళికా నమః. ఓం ఓం శాంతి రాగిణి. ఇది ఇక్కడ ఉంది. చెప్పొద్దు. నీకేం కావాలని ఇస్తాను. ఏం కావాలన్నా ఇస్తావా? అయితే అయితే నువ్వు నాశనం చేసిన అమ్మాయిల జీవితాలు తిరిగి ఇవ్వు. వాళ్ళు కోల్పోయిన అమ్మ నాన్న ప్రేమలు తిరిగివ్వరా? తిరిగిపో. నువ్వు ఇవ్వలే. నువ్వు బతుకుంటే ప్రజల ప్రాణాలకే ప్రమాదం. నీకు మరణ శిక్ష. చెల్లి, అక్క, అమ్మా నాన్నలను జాగ్రత్తగా చూసుకో. వెళ్ళదక్క, నువ్వు ఇక్కడే ఉండిపో. నేనెక్కడికి వెళ్తానే? నువ్వు నాతో ఎలా ఉన్నావు అలానే నేను నీతో ఉంటాను. నువ్వు లేకుండా నేను ఉండలేనక్క. వెళ్ళద్దక్క.
యాడోకే ఇది దేవుడు రాసిన రాత. విధి రాతని ఎవరు మార్చలేరు. వెళ్ళదక్క అక్క వెళ్ళదు. ఈ డబ్బుని మీ అనాథాశ్రమంలో ఉన్న ఆడపిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. ఫ్యూచర్లో వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇంత మనీ డొనేట్ చేస్తున్నారు, ఇంతకీ మీరు? నేనా కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేసే మీ లక్ష్మిని.